హాయ్ అండి సతీష్. మార్నింగ్ నుంచి చాలా అప్డేట్స్ అయితే వచ్చాయి నామినేషన్కి సంబంధించి. లైవ్ చూద్దాం ఎప్పుడు పెడతాడో ఎప్పుడు పెడతాడని ఎంతమంది ఏగర్లో వెయిట్ చేశారో ఫస్ట్ అయితే కామెంట్ పెట్టండి. తీరా చూస్తే అసలు నామినేషన్లు ఈరోజు ఎంత బోరింగ్ అంటే లైవ్ అసలు ఊరికే పిచ్చాపట్టు కబుర్లు మాట్లాడుకుంటూ కనీసం ఒక 5 మినిట్స్ కూడా కంటెంట్ లేని పరిస్థితిలో ఉంది. వాళ్ళు కూడా ఓవర్ థింకింగ్ చేసుకుంటూ ఏం పెడదామని. సరే ఇంత అయిపోయింది, ఇంతకీ ఎందుకు నామినేషన్లు కొద్దిగా ఎర్లీగా ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ చేయలేదంటే మళ్ళీ టైం పీరియడ్ పెట్టేశాడుగా బిగ్ బాస్. సీక్రెట్ నామినేషన్లు అన్నాడు, పునః లైవ్లో అవైనా ఎవరు చేశారు ఏంటంటే ప్రోమోలో చూపింది అదే 10,000 అనుకోలే, అదైతే ఎటు చూపించాలా, ఎపిసోడ్ కోసం దాచేశాడు. సరే ఇక్కడ పోనీ డైరెక్ట్ మంటల్లో ఫోటోలు వేసి నామినేషన్ అన్నప్పుడైనా సరే కేవలం 10 నిమిషాల టైం అంట ఒక్కొక్కరికి. ఈ 10 నిమిషాల్లోనే చెప్పాల్సిన చెప్పుకోవాలి, అరవాల్సిన అరుచుకోవాలి, చించుకోవాల్సింది ఏదైనా ఉంటే చించుకోండి అని లెక్క చెప్పేశాడు. ఈ టైం పీరియడ్పై మీకేమనిపించిందో ఖచ్చితంగా ఒక కామెంట్ అయితే పెట్టండి. ఇట్లా 5 నిమిషాలు 10 నిమిషాలు టైం పెట్టడమే బాగుందా, లేదు ఎవరికి ఎంత ఓపిక ఉంటే ఎవరికి ఎన్ని పాయింట్లు ఉంటే అరుచుకొని గొంతులు చించుకొని పాయింట్లు పెట్టుకోవడం బెటర్, టైం లిమిట్ పెట్టకుండా ఉంటే బాగుంటుందా, ఏమనిపించింది ఖచ్చితంగా మీ ఒపీనియన్ అయితే పెట్టండి. అట్లాగే ఈ వీడియో చూసే ముందే కామెంట్ కూడా లైక్ కూడా చేయండి. లైక్ జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బోల్ 2 ఛానల్స్ కూడా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదేంటంటే నా అంచనా ప్రకారం మొత్తం అంతమంది కూడా వచ్చేసే అవకాశం అయితే ఉంది నామినేషన్లోకి. సింగిల్ ఓటుతో వచ్చిన సుమన్ శెట్టి ఇంకేం పేరైనా ఇమాన్యుయల్ కూడా తెచ్చేసే ఉంటాడు. ఎందుకంటే ఇమాన్యుయల్ నామినేషన్లో రావడమే కష్టమైపోతుంది. ఈ వారం కూడా త్రుటిలో తప్పిన ప్రమాదం అని మాదిరిగా ఎవరైనా నామినేషన్లో రాకూడదు అనుకుంటారు, ఇతను రావాలని కోరుకున్నాడు. అది కూడా నాకున్న అప్డేట్ ప్రకారం ఒకే ఒక ఓటుతో నామినేషన్లో కంట. సో ఇంకెందుకు ఇలాంటి సుమన్ శెట్టిని ఇతను కూడా తెచ్చేసినట్టుంది. అట్లా అయితే రీతు చౌదరి కెప్టెన్ కనుక ఆమె తప్ప మిగతా అందరూ కూడా వచ్చేసే ఉంటారు అని నేను అనుకుంటున్నా. అట్లాగైతే 9 మంది ఉన్నారు కదా, రీతు చౌదరి తప్పించిస్తే మిగతా 8 మంది కూడా నామినేషన్లోకి వచ్చేస్తేనే మజా అయితే ఉంటుంది. ఎందుకంటే ఇంక ఎక్కువ వారాలు లేవు కదా, లాస్ట్కి వచ్చేసింది కనుక ఈ 3 వారాల్లో అసలు ఎవరు ఏంటి, ఎవరి పర్ఫార్మెన్స్ ఏంటి, వాళ్ళకి ఒక ప్రెజర్ ఉంటుంది. ఇంకా ఆడాలన్నా ఆడకూడదు అనుకున్నా, ప్రూవ్ చేసుకోవాలన్నా చేసుకోకూడదు అనుకుని 2-3 వారాలే కనుక ఇప్పుడు అంతా నామినేషన్ ఉంటే ఆ ప్రెజర్ కొద్దిని ఇంకా ఓపెన్ అవుతారో, బరస్ట్ అవుతారో, కంటెంట్ ఇస్తారో, పాయింట్ అవుట్ చేస్తారో, వ్యాలిడ్ పాయింట్లు ఏదో ఒకటి తాడేపడి తేల్చుకునేదానికి కీలకమైన టైం కనుక అందరినీ తెచ్చేస్తే బాగుంటుంది. అదే జరిగి ఉంటుంది నేను అనుకుంటున్నా. మరి మీకేమనిపించింది? అందరూ వచ్చేయాలి ఒక కెప్టెన్ తప్ప అనిపించినా ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. నేను మర్చిపోయినా సరే మీరైతే లైక్ చేసేసేయండి. అడగడం నా బాధ్యతగా అడుగుతా. ప్రతి వీడియో కూడా లైక్ అండ్ హైప్ అయితే మర్చిపోకండి. ఇది ప్రీ ఓటింగ్, ఇంకా అఫీషియల్గా స్టార్ట్ కాల. ఇన్ని రోజులు మనం చూసిన దాని ప్రకారం ఎవరు ఎంత పర్సంటేజ్ సేవ్ అయ్యే ఛాన్స్ ఉంది, ఎవరికి ఎలిమినేషన్ డేంజర్ ఉంది అనేది కూడా క్లారిటీ ఇచ్చేస్తే. అయితే ఇప్పటికే లైవ్లో బర్నీ నామినేషన్తో మొదలుపెట్టారు. బర్నీ ఏమి దివ్యగా చెప్తున్నాడు, మంచి పాటలో చెప్పాడు. మంచితనం ఎంత ఉన్నా సార్ అమ్మ వాయిస్ రేజ్ చేయాల్సిన దగ్గర అనవసరంగా రేజ్ చేస్తున్నామేమో నాకు చాలా బాధ అనిపించింది. నేను మా గురువు గారు కూడా చెప్పారు, నాకు చాలా హర్ట్ అనిపించింది. నాకే చాలాసార్లు అట్లా నా మీద ఊరికి ఆ డిమాండింగ్ కమాండింగ్ ఇవన్నీ బాగోలేదని లెక్క. అది కరెక్టే కదా, ఆయన వయసులో పెద్ద అయినా చెబుతున్నాడు, ఈ అమ్మాయి చెబుతుంది అతను వింటున్నాడని మరి కమాండింగ్లోకి అయిపోయి. అందుకే వాళ్ళ అమ్మాయి వచ్చినప్పుడు కూడా ఇబ్బందిగా ఉంది, ప్లీజ్ రిక్వెస్ట్ అనుకోండి అంటూ ఒక స్వీట్ వార్నింగ్ లెక్క చెప్పింది. అట్లాగే బర్నీకి అలా ఈ అమ్మాయి మరి దబాయించినట్టుగా చెబుతుంటే చూసేవాళ్ళు కూడా ఈవిడికే మైనస్, ఆయనకేముంది సింపతి వస్తుంది. లేకపోతే అయ్యే పెద్ద ఆయన కొద్దిగా ఎందుకు ఓకే, ఆవిడేదో ఎఫెక్షన్ ఉండొచ్చు, ఒక బ్రదర్ అనుకోవచ్చు, చనువు ఉంది, ఆయన కూడా చొరవ ఇచ్చాడు కనుక చెప్పొచ్చు. కానీ అట్లా తగ్గించుకుంటే మంచిది. మంచి పాయింటే చెప్పాడు. నాకే బాధ అనిపించిందమ్మ అంటే దివ్య నేను మీరు మీ గురువు గారు ఏమన్నా నా పేరు చెప్పానంటే నీ పేరు చెప్పలే, బట్ అతను నీ దగ్గరే తగ్గిపోతున్నాడు కదా, ఓవరాల్గా అందరి దగ్గర పాయింట్ చెప్పలేకపోతున్నాడు. కానీ మీ ఇద్దరు బాండ్ ఇద్దరికీ మంచిది కాదు, బ్రేక్ చేసుకుంటేనే బెటర్, దూరంగా ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకుంటే బెటరు. అట్లా ఇక్కడే బర్నే నా పేరు చెప్పారా అంటే ఆ అమ్మాయి కూడా కొద్దిగా ఎటకరంగా ఇదే వద్దు, పని ఉంది, ఏమైనా పని ఉందా, ఏమైనా పని ఉందా పని అడగడం, ఏమైనా పని ఉందా, ఎందుకు కావరా, తొందర ఎందుకు కూర్చోలేవా, వెళ్ళావా, ఓపిక పట్టలేవా అంటే ఇదే వద్దని ఆవిడ కూడా ఈ పోకింగే వద్దని మాదిరిగా. సో ఎఫెక్షన్ వల్ల నేను కూడా నాతో మీకు ఎఫెక్షన్ ఉంది, మీ వల్ల నాకు ఎఫెక్షన్ ఉంది, కానీ ఎక్కడైనా పక్కన పడదు, ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకుందామని నేను గట్టిగా సెటైరికల్గా వాయిస్ రేజ్ చేయగలను. బట్ నా లిమిట్స్ ఉన్నాయంటే అంటే నాకు లిమిట్స్ లేవని ఇలా ఆర్గ్యుమెంట్ అయితే జరిగింది. బట్ పెద్దగా అవ్వాలా, ఎనీవే మంచిదే. దివ్య కూడా ఏమంటుందంటే ఇక్కడ కూడా ఏదైతే నువ్వు చెప్పే విధానమే హార్ష్గా ఉందమ్మా అని చెప్పినట్టుగా మరి నామినేషన్ల దగ్గర వచ్చేటప్పుడు నువ్వా నేనే అనేది జరుగుద్ది కనుక ఇక్కడ కూడా ఆవిడ అదే స్టైల్లో చెబుతుంది. మీకు కాళ్ళు చేతులు నోరెవరిని కట్టేశారా, మరి ఎన్నాళ్ళు ఎందుకు చెప్పాలా, ఇప్పుడు ఎందుకు చెబుతున్నారంటే ఓకే, ఎన్నాళ్ళు ఆయన చేసిన పొరపాటు అదే,
అందువల్ల ఆయనకి ఎఫెక్ట్ అయింది, మీకు ఎఫెక్ట్ అయింది. ఇప్పటికైనా ఆయన ఒప్పుకున్నాడు ఇది రెండోసారి చేయడం అని. సీక్రెట్ నామినేషన్ తనూజన్ చేశాడు, ఇక్కడికి వచ్చి ఈవిడిని ఫోటో మంటల్లో వేస్తాడు, ఇది మంచిదే. అప్పుడు చెప్పలేదంటే అప్పుడు చెప్పకపోతే నష్టపోయారు. ఇప్పుడు ఏం చెబుతున్నాడు, ఓపెన్ అవుతున్నాడు. ఈ రైవల్రీ కొనసాగిస్తే బెటర్. లాస్ట్ వీక్ నామినేషన్ చేసినా సరే దివ్య మళ్ళీ భరణ చుట్టూ తిరగడం, భరణ ఆయింటి పెంట పూస్తే ఈవిడ ఫీల్ అవ్వడం, తనూజన్ ఎత్తుకుంటే ఈవిడ హర్ట్ అవ్వడం, ఇట్లాగా ఆవిడికి సలహా ఇస్తే నాకెందుకు ఇవ్వలేదంటాం. సో మరొకసారి గట్టిగా స్ట్రాంగ్గా ఇలా చెప్పడమే ఇద్దరికీ మంచిది అని నా ఫీలింగు. బాగానే ఓపెన్ అయ్యాడు, ఓపెన్ అయితే బెటర్. మరి ఎట్లాగే ఉంటుంది కనుక సరే ఓటింగ్ పరంగా వెళ్ళిపోదాం. ఇక ఇమాన్యుయల్, తనూజ, ఓవరాల్గా అయితే ఎక్కువగా తనూజగా పడ్డాయి కదా నామినేషన్లోకి 5 అయితే పడతా ఉంటాయి. డీమోన్ కూడా 3 పడతాయి. కళ్యాణ్, అలాగే సంజన, దివ్య, భారణ వీళ్ళకి చెరో 2 ఓట్లు అయితే సుమన్ అండ్ ఇమాన్యుయల్కి చెరో 1 ఓటు. అయితే ఓటింగ్ ప్రకారంగా ప్రీ ఓటింగ్ ప్రకారం నా అంచనా ప్రకారం ఇన్ని రోజులు ఈ 11 వారాల ఆట చూసాం, ఎవరికి ఎవరు షేర్ అయ్యి ఇవన్నీ చూసి దాన్ని బట్టి ఒక అంచనా అయితే వచ్చేస్తుంది. మరి తనూజ, ఇమాన్యుయల్, కళ్యాణ్ వీళ్ళ ముగ్గురు 100% సేఫ్, పక్కాగా సేవ్ అవుతారు, నో డౌట్. ఎలిమినేట్ అవుతారేమో టెన్షనే పడక్కర్లే. ఎందుకంటే అవినాష్ చెప్పినాడు కదా, బాబు నువ్వు ఎప్పుడో ఇమ్యూనిటీ గురించి దాటేసేవారు నాయన, ఇంకా ఇమ్యూనిటీ వస్తుందో సేవ్ అయితే నన్ను ఆలోచించుకో, నువ్వు టైటిల్ రేస్లో ఉన్నావు, ఫైట్ చేయన్నాడు కదా. అట్లా అంటే మనకు తెలుసు, బట్ వాళ్ళకైతే కాస్త కోస్త భయం ఉంటుంది కదా. ఆ భయం వాళ్ళు పడక్కర్లా, ఫ్యాన్స్ పడక్కర్లా, పక్కా ఫిక్స్. తనూజకి అయితే ఎప్పుడు వచ్చినా సరే ఒక 20-24 పక్కా పర్సంటేజ్ ఉంటుంది. అట్లాగే కళ్యాణ్ కూడా ఒక 17-18% ఉంటుంది ఇండివిజువల్గా. అట్లాగే ఇమాన్యుయల్ కూడా 20-21% ఇట్లా ఉంటుంది. సో వీళ్ళ ముగ్గురికి ఫిక్స్డ్ ఓటింగ్ అయితే ఉంది, పక్కా ఫిక్స్. అయితే ఈ ముగ్గురులో ఇమాన్యుయల్ అండ్ తనూజకి హౌస్లోకి రాకముందు నుంచి కొంత ఫేమ్ ఉండబట్టి, ఫ్యాన్స్ ఉండబట్టి ప్రీ ఎగ్జిస్టింగ్ ఓటింగ్ ఉంది. వాళ్ళు సీరియల్ ఆర్టిస్ట్గా కావచ్చు, ఇతరు కమెడియన్గా, ఎంటర్టైనర్గా కావచ్చు, అట్లా కాస్త ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. హౌస్లోకి వచ్చాక కొంత కాస్త కోస్త అటు ఇటు అవుతాయి, పెంచుకోవడం తగ్గించుకోవడం. అయితే కళ్యాణ్ మాత్రం కంప్లీట్గా కామన్ మ్యాన్ కనుక అగ్ని పరీక్ష నుంచి అతడు ఎవరు ఏంటి అని తెలిసింది, అక్కడ నుంచి జర్నీ స్టార్ట్ అయ్యింది. సో అతడు కూడా మంచి ఓటింగ్గా ఉంది. మొత్తానికి ఈ వారం 12వ వారం ఈ ముగ్గురు కూడా 100% సేఫ్. మిగిలిన 5గురిలో ఎవరికి ఎట్లా ఉంటుందంటే డీమోన్ పవన్, ఈయనకి రీతు చౌదరి ఒక్క ఆమె నామినేషన్లో ఉండదు కనుక ఆమె ఓట్లు ఇంకా ఖచ్చితంగా షేర్ అవుతాయి. ఎప్పుడైనా సరే వీళ్ళిద్దరిలో ఒక నామినేషన్లోకి వచ్చి ఒకరు రాకపోతే రెండో వాళ్ళ ఓట్లు అయితే షేర్ అయితే ఇతడు కూడా సేవ్ అయిపోయే ఛాన్సెస్ 75% వరకు ఉంది ప్రస్తుతానికి చూసుకుంటే. ఇక మిగతా వాళ్ళలో చూసుకుంటే సుమన్ శెట్టి, ఇతనికి ఎంతవరకు అంటే ఒక 50-50 ఛాన్స్ అని కూడా చెప్పొచ్చు. ఇంకా లేదంటే ఒక 60% వరకు సేవ్ అయిపోయే ఛాన్స్ అయితే ఉంది. నేను ఓటింగ్ పర్సంటేజ్ చెప్పట్లేదు, సేవింగ్ అయ్యే పర్సంటేజ్లు చెప్తున్నా, కన్ఫ్యూజ్ కాకుండా. ఇదేంటి 60లో 75% అనుకోకండి, సేవ్ అయిపోయే ఛాన్సెస్ అంతా ఉన్నాయి. ఇక్కడ ఎందుకంటే సుమన్ శెట్టికి హౌస్లోకి వచ్చే నెగిటివ్ లేదు, అలాగని కంటెంట్ ఏమైనా ఉందంటే అస్సలు లేదు. అప్పట్లో ఫ్లోరా షైని ఎట్లాగైతే మూవీ చూపించేది అట్లాగే ఇతర విషయంలో కూడా అట్లాగే ఉంది. కంటెంట్ లేదు, ఇంపాక్ట్ లేదు, పాజిటివ్ లేదు, నెగిటివ్ లేదు. అట్లా ఉన్నానంటే ఉన్నాడు. నిజంగా సాధారణంగా అయితే ఇట్లాంటి కంటెస్టెంట్స్ని సాధారణంగా ఎప్పుడైనా పంపేయాలనుకుంటే రకరకాల గేమ్ చేంజ్ చేసి ఏదో రకంగా ఎవ్రీ వీక్ నామినేషన్లో తెచ్చి అక్కడ ట్విస్ట్ పెట్టి టర్న్ పెట్టి ఏదో రకంగా, ఇప్పుడు మొన్న ఫ్లోరా షైని సంజన వచ్చేటప్పుడు ఆ నీడిల్స్ టాస్క్లో ఆవిడని ఎట్లాగైనా పంపించాలి, ఇమ్యూనిటీలు వరుస వచ్చేస్తానని కావాలని గేమ్ చేసి మీకు డిస్క్వాలిఫై, అక్కడ పాయింట్లు కూడా ఇవ్వకుండా మిగతా వాళ్ళకి సగం తగ్గించాం ఎట్లా అని చెప్పేసి ఫెయిల్ చేశారు కదా, వాళ్ళు బాధపడ్డారు కదా. ఆపరేషన్ ఫ్లోరా అప్పుడు చేపట్టారు. అంటే ఒక కంటెస్టెంట్ నుంచి కంటెంట్ రాకపోతే ఎట్లాగైనా పంపాలనుకుంటే పంపించేస్తారు. బట్ సుమన్ శెట్టి మాత్రం ఈ సీజన్కి స్పెషల్ విఐపి ట్రీట్మెంట్ అని అనుకోవాలి. ఎందుకంటే వారం హైప్ ఇచ్చి ఎలివేషన్ ఇచ్చి ఏవో లేపుతూ ఉన్నారంటే ఈ సీజన్లో అత్యంత వీక్ కంటెస్టెంట్లు ఇతడొకడు. కెప్టెన్ కూడా వేరే వాళ్ళు జాలిపడి వదిలేస్తే అట్లా కెప్టెన్ అయ్యాడు. మొన్న కూడా ఈ బ్లూ రెడ్ టీం అయ్యేటప్పుడు గొడవలు ఎందుకండి, నేను తప్పుకుంటానండి, గొడవలు బయట పడమని ఎవరూ చెప్పరు. హౌస్లో మాత్రం పడాలి, పాయింట్ తీయాలి, నామినేషన్లు కావచ్చు, ఏదైనా నువ్వు అర్హులా నేను అర్హులా అనేటప్పుడు అవన్నీ చెప్పాలి. బట్ అక్కడ కూడా నేను తప్పుకుంటానంటే అంత సాఫ్ట్ నేచర్ ఈ హౌస్కి కష్టం. ఆయన బయట అయితే మంచి పర్సనే, సాఫ్ట్ గోయింగే, కామ్ గోయింగే, సాఫ్ట్ నేచరే, అవన్నీ ఓకే. బట్ ఈ హౌస్కి అది కష్టం కదా. ఎనీవే ఇలాంటి సాఫ్ట్ నేచర్ ఉండేటప్పుడు గతంలో అయితే ఎందుకు వచ్చావు సోఫాల్లో గోడలో అని అడిగేవారు. బట్ ఈసారి ఏంటంటే ఈయన జర్నీ కూడా మిరాకిలే, ఇతనికి జరుగుతున్న ఓటింగ్ కూడా ఒక ర్యాకెట్ సైన్స్, ఎలిమినేట్ అయిపోయినా మిరాకిలే. ఒకవేళ అదే జరిగితే అప్పుడు మాట్లాడదాం, ప్రస్తుతానికి ఒక సేఫ్ జోన్లో ఉన్నట్టే. మరి ఇక డేంజర్ జోన్లో ఎవరు ఉన్నారబ్బా అంటే భరణి, సంజన, దివ్య ముగ్గురు ఉంటారు. ఎందుకంటే భరణి గత వారం మరి 12-13% జరిగింది కదంటే ఈయన దోస్తు సుమన్ శెట్టి నామినేషన్లోకి రాలేదు, అట్లాగే తనూజ కూడా నామినేషన్ కాలేదు. ఆపరేషన్ దివ్యలో భాగంగా తనూజ ఫ్యాన్స్ కూడా కొంత వీళ్ళకి ఓట్లు భరణికి కూడా షేర్ చేయడం వల్ల
వాళ్ళ అమ్మాయి కూడా వచ్చి మీ బాండ్ బాగుందని చెప్పడం, వీటన్నింటి వల్ల కూడా అతనికి షేర్ అయ్యాయి. ఈ వారం మాత్రం ఖచ్చితంగా కష్టకాలమే, గడ్డు కాలమే. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ పెడితే మాత్రం భరణి, సంజన, దివ్య ఈ ముగ్గురు మధ్య ఉంటుంది. సంజన కూడా ఈవేళ అయితే కొద్దిగా గట్టిగానే మాట్లాడిందంట. ఆ నామినేషన్ ప్రాసెస్లో జరిగిన ప్రక్రియను బట్టి కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది, ఎవరు ఉండాలి, ఎవరు పోవాలి, ఎవరిది వ్యాలిడ్ పాయింట్, ఎవరిది కాదు. దీన్ని బట్టి కూడా గేమ్ ఎవరైనా చేంజ్ చేసే స్టైల్లో మాట్లాడారా, పాయింట్స్ పెట్టారా, దాన్ని బేస్ చేసుకున్న కూడా ఉంటుంది. ప్రస్తుతానికి రిస్క్ జోన్లో ఉన్నట్టే. అలాగే దివ్య కూడా తనూజతో గొడవల వల్ల కొంత ఓటింగ్ గత వారం పెరిగింది, కానీ ఇన్ని వారాల్లో, 3వ వారం వచ్చిన ఇన్ని వారాల్లో కామన్ మ్యాన్ కేటగిరీ వచ్చిన ఆమెకి ఇన్ని వారాలు జర్నీ అంటే పెద్ద విషయమే. కాకపోతే ఇంకా తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ పెంచుకోవాలంటే రైవలరీ కొనసాగించాలి. గొడవల వల్ల కేవలం తనూజ అంటే నచ్చని వాళ్ళు, తనూజ గేమ్ని ఇష్టపడిన వాళ్ళు కూడా ఈవిడికి సపోర్ట్గా నిలిచారు. ఇట్లా అయితే అది ఇంక ప్రస్తుతానికి వారం సేవ్ అయిపోయేంత ఓటింగ్ అయితే కాదు. ఇంకా ఈ వారం అంతా కూడా ఇలాంటి గొడవలు జరిగి బీభత్సమైన స్టాండ్ తీసుకొని ఫుల్ హైప్ వచ్చే, సింపతి వచ్చే, ఏదో ఒక రకంగా వచ్చి ఇండివిజువల్ గేమ్ ఆడుకొని ఒక మంచి డెసిషన్స్ తీసుకునేటప్పుడు కానీ దాన్ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. సో చెప్పే కదా, ఈరోజు నామినేషన్లు బట్టి చెప్పిన పాయింట్లను బట్టి వీళ్ళు ఎవరు ఉండాలి, ఎవరు పోవాలి అనేది ఆడియన్స్ అయితే డిసైడ్ చేస్తారు. కనుక రైవల్రీ అయితే కొనసాగించాలి. ఇక్కడ భరణి కావచ్చు, దివ్య కావచ్చు, ఎవరైనా ఫైట్ చేయాలి. బ్యాడ్ అయిపోతామో అని భయాన్ని పక్కన పెట్టేయాలి. అయితే హీరో అయితే లేకపోతే విలన్ అవుతాం, మొత్తానికి ఏదో ఒకటి నా ముద్ర అంటూ క్రియేట్ చేస్తా, నా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తా అనేది మాదిరిగా ఉండాలి తప్ప ఆర్గ్యుమెంట్స్ అయితే చెయ్యాలి. ఉంటే ఉన్నాం, లేకపోతే పోయాం అనేటువంటి ఉన్నా వేస్ట్. ఎందుకు వాళ్ళకి టైం వేస్ట్, మనకి టైం వేస్ట్, చూసేదానికి కూడా మజా ఉండదు, కిక్ ఉండదు. ఆ కంటెస్టెంట్ ఏం చేసేటంటే అవును ఆ కంటెస్టెంట్ వచ్చాడా అనే పరిస్థితి. అట్లా కాకుండా గొడవలు పడినా ఏదో రచ్చ ఓపెన్ అయిపోయి ఆడితే బెటర్. సో ప్రస్తుతానికైతే డబుల్ ఎలిమినేషన్ అయితే దివ్య, సంజన, భరణి ఈ ముగ్గురు మధ్య ఉంటుంది. సింగిల్ ఎలిమినేషన్ అయితే ఎక్కువ హై ఛాన్సెస్, వెరీ హై ఛాన్సెస్ ఎవరికంటే దివ్యకి, ఆ తర్వాత సంజనకి అయితే ఉంటాయి. మరి మీకేమనిపించింది కామెంట్ పెట్టండి, లైక్ చేయండి. జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బాల్ 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. బిగ్ బాస్ తర్వాత కూడా కాంటెంపరీ, కరెంట్ అఫైర్స్, హాట్ డిబేట్స్, ట్రెండింగ్ టాపిక్స్ మీద రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి కనుక లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, కామెంట్ పెట్టడం అయితే మర్చిపోకండి.